ఇది నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. జిఎస్టి చేసేస్తే ఈ మంత్ మొత్తం దేశంలో మణిపూరు, జమ్మూ కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, తర్వాత డామినెంట్ డయ్యూ ఇవన్నీ మైనస్లో ఉన్నాయి. తెలంగాణ జీరో ఉంది. మిగతా స్టేట్స్ 32%, 18%, 30%, 10%, 27%, అండమాన్ అండ్ నికోబార్ 60% మార్చి గ్రోత్ జిఎస్టీ ఉంది. మన స్టేట్ లో జీరోకి వచ్చింది. అదే మనకు ఫర్ ద లాస్ట్ 10 years అంటే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎప్పుడు గ్రోతే ఉంది జిఎస్టీ. ఒకనొక సందర్భంలో కూడా దేశంలో ఢిల్లీ తర్వాత మనమే ఉన్నాం. సెకండ్ స్టేట్, లార్జర్ స్టేట్ చూస్తే మనమే నెంబర్ 1, స్మాలర్ స్టేట్ ఢిల్లీ తర్వాత మనమే ఉన్నాం. సో దీనికి కారణము నేను ఇక్కడ విమర్శగా మాట్లాడడం లేదు. ఎందుకు మన తెలంగాణ రాష్ట్రంలో ఫర్ ద లాస్ట్ 1 year నుండి స్తబ్దతతో ఉన్నది ఎకానమీ. మనకందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకు కారణం అంటే నా దృష్టిలో మీరు దయచేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది, ఎప్పుడు కూడా ఒక రాష్ట్ర అభివృద్ధిని ఎప్పుడంటే కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ పోతే స్తబ్దత వస్తుంది. డబ్బులు ఎవరు తీస్తలేడు జేబులోకి వెళ్ళి. రియల్ ఎస్టేట్ మొత్తం ఆగిపోయింది. ఇవాళ ఇప్పుడు డీటెయిల్స్ అన్ని తీసుకొచ్చిన నేను. ఇప్పుడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఎక్కువ డబ్బులు వచ్చేది. మన స్టేట్ ఆదాయం అది ఎస్ఓటిఆర్, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. ఎస్ఓటిఆర్ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, అది కేంద్ర ప్రభుత్వం సంబంధం లేదు. అది మనకు లేవు. వెహికల్స్ అమ్ముడు పోతే లేవు. కార్లు మొత్తం మన పక్కకున్న ఆంధ్రప్రదేశ్ అమ్ముడు పోతున్నాయి, మహారాష్ట్ర అమ్ముడు పోతున్నాయి, కర్ణాటక అమ్ముడు పోతున్నాయి, మొత్తం దేశవ్యాప్తంగా అమ్ముడు పోతలేవు అనేది కాదు. మన దగ్గర అమ్ముడు పోతలేవు కార్లు, మన దగ్గర ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ అయితే లేవు, మన దగ్గర ప్లాట్లు అమ్ముడు కొనుడు తగ్గినాయి. ఈ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరే చెప్పింది, ప్రస్తావించారు. 82%, 84% మనది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది మనకు కేవలము 16-17% మన రెవెన్యూ. సో ఇక్కడనే మనకు దెబ్బతిన్నాం. ఈరోజు మన బడ్జెట్ పెట్టిర్రు, పాపం రేవంత్ రెడ్డి గారే ఒప్పుకున్నారు. ఏది పోయిన సంవత్సరం 2,91,150 కోట్ల రూపాయలు చెప్పిన బడ్జెట్ లో 27,000 కోట్లు రివైజ్ ఎస్టిమేషన్ తక్కువ వస్తుంది అంటే కాదు అంతకంటే ఇంకా మనం రాదు, 60,000 నుండి 70,000 దాకా మనం ఆదాయం కోల్పోతున్నాం అని చెప్పి పోయిన సంవత్సరం రేవంత్ రెడ్డి గారు చెప్పడం చెప్పి సభ. ఈ సంవత్సరం మీరు 3,10,000 దాకా పెట్టిండ్రు, 4,000 ఫిగర్ ఉంది. మరి అది ఎట్లా వస్తుంది ఈ స్తబ్దతల కారణం? నా దృష్టిలో కారణం ఏంటంటే అనవసరంగా ఈ రాష్ట్రం అప్పుల పాలైంది, దివాలా తీసింది అంటే ఎవరు కూడా మన ఇంట్లో ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులు కూడా కొనుక్కోరు. ఏమైంది, దేశం ఎడిపోతుందో, ఇది ఉంటుందో పోదు. అందుకోసం ఇప్పుడు అది ఏమైతుందో. కాబట్టి ఇప్పుడు నేను దివాలా తీసినట్టు ఎవడిస్తాడు అప్పు? నేను దివాలా తీసినట్టు నాకు ఎవడ నప్పిస్తాడు? నాకు ఇది ఉండేరా, మా ఊర్లో భూమి ఉంది, నాకు ఇది ఉన్నది అది ఉన్నట్టే ఎవడని వింటాడు. కాబట్టి సరే కేసీఆర్ గారి మీద వ్యక్తిగతంగా అటాక్ చేయాలని చెప్పి పొలిటికల్ యాంగిల్ తీసుకుంటే కొంత సమయం ఓకే ఫైన్, బట్ ఇట్ ఇస్ నాట్ కంటిన్యూ. ఏది ఇప్పుడు హైడ్రా అనేసరికి అదొక అనవసరమైన భయం. ఇప్పుడు నాకు ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు, చాలా పెద్ద రియల్ ఎస్టేట్ మన ఫ్లాట్స్ కట్టేటోళ్ళు ఏం చెప్పిందంటే, సార్ మున్సిపల్ పర్మిషన్ లేదా లేకపోతే హెచ్ఎండిఏ పర్మిషన్ లేదా అని అడుగుతలేరట. సార్ హైడ్రా పర్మిషన్ ఉందా అని అడుగుతారు. అరే నీ అమ్మ హైడ్రాకు దీనికే సంబంధం, నేను కట్టి నీకు బంజారా హిల్స్ నేను కడితే లేకపోతే జూబ్లీహిల్స్ నేను కడితే హైడ్రా పర్మిషన్ ఏందరా అంటే, నువ్వు హైడ్రా పర్మిషన్ సార్. హైడ్రా పర్మిషన్ లో ఎప్పుడు వస్తుంది? దట్ ఇష్యూే ఏదైనా వాటర్ బాడీస్ దగ్గర కడితే అది విత్ ఇన్ ది లిమిట్స్ ఉంటే అక్కడ సమస్య. రంగనాథ్ దాన్ని ఏమి మొత్తం మున్సిపల్ కమిషనర్ ని లేకపోతే హెచ్ఎండిఏ కమిషనర్ ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం మరిపించాడు, మొత్తం హైడ్రానే హైదరాబాద్ అన్నట్టు తీసుకొచ్చేసాడు అతను. సరే ప్రోయాక్టివా ఏమాక్టివా అనవసరం, కానీ ఇక్కడ దిస్ ఈజ్ ఆల్ ది కండిషన్. అడ్మినిస్ట్రేషన్ అంటే ఇది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. కోవిడ్ మొత్తం మోడీ గారు చెప్పేది లాక్డౌన్ లేకపోతే లిఫ్టింగ్.
ఒకసారి లాక్డౌన్ ఎత్తేసారు సెక్రటరియట్ లా. నేను బై వర్చ్ ఆఫ్ బీయింగ్ ది ప్లానింగ్ బోర్డ్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ది క్యాబినెట్ మీటింగ్స్. నేను కూర్చున్నప్పుడు కేసీఆర్ గారు పిలిచేసి ఏం చెప్పినట్టే, అప్పుడు జీతాలు కూడా 15 days జీతాలు, శాలరీసెస్, తర్వాత ఎమ్మెల్యేల 3 నెలల శాలరీస్ బంధు, ఎంపీలై ఎమ్మెల్యేలై ఇవన్నీ కూడా చేసేసి డబ్బులు ఇంతతో కూడా కట్టేసేసి ఇమ్మీడియట్ గా ఏం చెప్పినట్టే, రైతులు దగ్గర వడ్ల ధాన్యాన్ని కొనండి అంటే, సార్ పైసలు సరిపోవు. ఇదే రామకృష్ణ అప్పుడు ఆయన, ఇప్పుడు ఈయన 8,000 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్ గా మనం లోన్ తీసుకొచ్చాం. మొత్తం వడ్లు ధాన్యాలు మొత్తం ప్రతి పల్లెటూరులో PSCSS వల్ల కొనేస్తాం. కొనేయడం వల్ల ఏం జరిగింది లాభం? అరే ఎందుకు కొంటున్నాం వడ్లు, ఇప్పుడు అంతా లాక్డౌన్ ఉన్నది ఏదైనా మనం అమ్మినాం. ఇంకా జగిత్యాల పల్లెటూరులో ఒక రైతుకి వాడికి అమ్ముకునే డబ్బులు వచ్చాయి. లాక్డౌన్ ఎత్తేస్తున్నాయి. పోతాడు భార్యకు ఓ చీరనో, లేకపోతే ఒక చెప్పుల జతనో, లేకపోతే డాక్టర్ దగ్గర తీసుకుపోయి ఒక మందులో, లేదా కంటి డాక్టర్ దగ్గర పోయి అద్దాలు కొనుక్కుంటాడు. ఏదో ఏం చేస్తాం, ఎకానమీ రికవరీ చేస్తాం. దట్స్ హౌ ది ప్లానింగ్ బోర్డు మన నీతి ఆయోగ్ ఏం చెప్పిందంటే, తెలంగాణ ఈజ్ ద ఓన్లీ స్టేట్ వి షేప్డ్ రికవరీ. వి షేప్ అంటే కింద పడిపోయినాం కదా, మనం అట్లే లేస్తాం వి ఆకారంలో. మిగతా రాష్ట్రాలన్నీ యూ షేప్డ్ అంటే ఇట్లా పడ్డాయి, మెల్లమెల్లగా లేచినాయి. మన తెలంగాణ రాష్ట్రం మాత్రం అంటే కింద పడ్డది, ఏకదం తక్కువ లేచింది. సో దట్ ఈస్ బౌన్స్ బ్యాక్, వి షేప్. ఇక్కడ అంటే స్ట్రాటజీస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లోపల మనము కొన్ని పీపుల్స్ ఎట్లా కదిలించాలని